श्रीमते रामानुजाय नमः। अनाघ्रातावत्यं बहुगुणपरिणाहि मनसोदुहानं सौहार्दं परिचितमिवातापि गहनं वदानां सौभ्रात्रादनिमिषनिषेव्यं श्रवणयोः त्वमेव श्रीर्मह्यं बहुमुखया वाणी विलसितं तर्कत्रयन्तमर्मज्ञं प्रबोधनपरायणं जिज्ञासुजनजीवातुं श्रीरङ्गार्यगुरुं भजे। భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం అందరూ కలిసి భగవత్ సన్నిధికి రావాలని, పరమాత్మ యొక్క సందర్శనం చేసుకోవాలని శ్రీవిల్లి పుత్తూరులో తల్లి ఆండాడ్ తల్లి తాను గోపికగా తన తోటి చెలికత్తలందరూ తన తోటి స్నేహితురాళ్ళందరూ గోపికలుగా భావించి ఆ భావనతో చేస్తున్నటువంటి దివ్యమైన శ్రేష్టమైనటువంటి వ్రతం ధనుర్మాస వ్రతం. నిన్నటి వరకు 5 పాశురములను మనం నిన్న 5వ పాశురం చెప్పుకుంటున్నాం. మాయనై మన్ను వడమధురై మైందనై అని. ఉత్తర మధురకు నిర్వాహకుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చేష్టితములను వర్ణిస్తూ అందరూ కలిసి వ్రతాన్ని చేసుకోవాలని ప్రారంభిస్తే మనకి ఏదైనా మనము గతంలో ఉన్నటువంటి పాపరాశి అడ్డు వస్తుందేమో, పాపరాశి అంతా అడ్డు వస్తే భగవత్ సన్నిధికి వెళ్ళలేము అని తన తోటి చెలికత్తలందరూ కూడా సందేహాన్ని వెలిబుచ్చితే దానికి సంబంధించినటువంటి మాయనై మన్ను వడమధురంటూ పరమాత్మ యొక్క గుణ చేష్టితలను గొప్పతనాన్ని తెలుపుతూ యశోదాదేవి గర్భాన్ని కూడా ప్రకాశింపజేసినటువంటి వాడని, నంద గోకులానికే ఒక మణిదీపము వంటి వెళ్ళేటటువంటి కృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని మనం ఎప్పుడైతే పరిశుద్ధులమై వచ్చి పరమాత్మ సన్నిధికి ఏగి పరిశుద్ధమైన మనస్సుతో భగవన్ నామాన్ని స్మరించి ధ్యానము చేస్తే మనకు ఎటువంటి పాపములు అంటావు అనే విషయాన్ని నిన్నటి పాఠం ద్వారా తెలియజేశారు. మనం ఒక పాఠానికి ఎన్ని పాదములు ఉన్నాయి అంటే, పాదములు అంటే లైన్లు, ఎన్ని లైన్లు ఉంటాయి? 8. 8లో మనం నిన్న 6 వరకు చెప్పుకోగలిగాం. అవి 2 చెప్పుకొని ఇవాళ 6వ పాశురంలోకి వెళ్దాం. పరిశుద్ధులమై రావాలి పరమాత్మ సన్నిధికి అన్నారు. ముందు పరిశుద్ధులం అంటే ఏంటి? పరిశుద్ధులం అయ్యే వస్తున్నాం కదండి, స్నానం ఆచరించే వస్తున్నాం. స్నానం చేయకుండా ఎవరైనా వస్తారా? అసలు గోవింద కాదు. మన ఇంట్లో ఉన్నటువంటి ఆ మందిరం దగ్గర కూడా వెళ్ళాము కదా. అంటే బాహ్యమైనటువంటి ఈ శరీరానికి ఉండేటటువంటి శుద్ధతతో పాటు మానసిక శుద్ధతను కూడా కలిగి ఉండండి అని చెబుతూ, అలాగే మానసిక శుద్ధత అంటే మనసు పరిశుద్ధంగా ఉండడం అంటే ఇలా ఏం చేస్తే ఉంటుంది? ఎలా శుద్ధి చేసుకుంటాం? భగవన్నామాన్ని విశ్వాసంతో స్మరిస్తే. ఎందుకంటే విభీషణుడు శరణాగతి చేద్దామని రామచంద్ర స్వామి దగ్గరికి వచ్చినప్పుడు కూడా అలా ఆకాశంలో నుండి వచ్చాడు కదా, సముద్రంలో ఒక మునక కూడా వేయలేదు. కానీ మనసులో మాత్రం శ్రీరామచంద్రుడిని శరణు వేస్తాను, అతను తప్ప మరెవరు లేదు అనుకుని వచ్చాడు కనుక పరమాత్మ కూడా వెంటనే అభయం ఇచ్చేశాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీపించయాచదే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం అమాన్. నేను నన్ను ఎవరైనా సరే ఒక్కసారి వచ్చి శరణు అంటే చాలు, ఇంకా వారితో పాటు ఎప్పుడు నేను ఉంటాను, వాడిని వదిలిపెట్టాను. ఇది స్వామి యొక్క వ్రతం, భగవంతుని యొక్క వ్రతం. అందుకని మనం విశ్వసించాలి కదా. ఎంతో మందిని రక్షించాడు. విభీషణశ్చ ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కలిరాట్ పాంచాలి అహల్య ధ్రువ అన్ని నేను తెలుస్తుంది. స్వామిగా శరణు అని అంటే రక్షించినటువంటి వాడు. ద్రౌపది దేవిని రక్షించాడు, ప్రహ్లాదుని రక్షించాడు, ఒక ఏనుగుని రక్షించాడు ముసలివారం నుండి కదా. అందుకని మీరేమి సందేహపడవలసిన అవసరం లేదు. భగవన్ నామాన్ని విశ్వాసంతో మనసులో తలవండి అని తెలియజేశారు. చేసి పరిశుద్ధులమై వచ్చి మనం పుష్పములన్నిటిని కూడా అర్చన చేద్దాం. అందుకని మనం అర్చన చేస్తున్నాం. అంటే పుష్పాలన్నీ కూడా ఎలా ఉన్నాయో చూసుకోవాలి కదా, కాడలు ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా ఏం చెప్పడం లేదండి. పుష్పములను ఉంచి అర్చన కూడా విసిరి తూవిత్తలు అంటే పవిత్రమైనటువంటి పుష్పాలను తెచ్చి విసిరేసైనా సరే చేయండి, కానీ అర్చన చేయండి. అయితే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే పుష్పములు అంటే ఈ లభించేటటువంటి ఇప్పుడు 1 గంట 2 గంటల వరకు సువాసన ఉండి తర్వాత వాడిపోయే పుష్పాలు కాదండి. మన జీవనాన్ని అందుకు అనుగుణంగా భగవంతుని యొక్క సేవకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలి అని శంకర భగవత్పాదులు చక్కని విషయం తెలియజేశారు. అహింస ప్రథమ పుష్పం అని. ఈ పువ్వులు ఎన్ని ఉంటాయంటే 8 పుష్పములు ఉన్నాయంటే చాలా ముఖ్యమైనవి అన్నారు. అహింస ప్రథమ పుష్పం
పుష్పం ఇంద్రియ నిగ్రహ సర్వభూతదయా పుష్పం శాంతి పుష్పం తథై విశేషతః జ్ఞాన పుష్పం తప పుష్పం ధ్యాన పుష్పం తథైవ చ సత్యమస్యవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. ఇవన్నీ మన మనస్సుని ఒక పుష్పంలా చేసి అర్పించాలి. మనస్సుని ఏం చేయాలి? మనం ఒక పుష్పంలా చేయాలి. అహింస అనేటటువంటిది ఒక పుష్పం అనుకుంటే, అహింస అంటే హింస చేయడం మనకు తెలుసు. అహింసగా మనం నడుచుకుంటే అది ఒక పుష్పం. స్వామి ఆనందిస్తారు. ఇంద్రియ నిగ్రహం, మన ఇంద్రియములు మనం చెప్పుకుంటున్నాం. మన ఇంద్రియములన్నీ మన కాళ్ళు చేతులు కళ్ళు చెవులు ఎక్కడ మనం ఉండమంటే అక్కడ ఉండాలి, ఆ పని చేయాలి. కానీ అవి చెప్పినట్టుగా మనం నడుచుకోరాదు. ఇది ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహము సర్వభూత దయ, అంతటా కూడా అన్నిటి అన్ని కూడా దయ కలిగి ఉండాలి. నా వేలుకి దెబ్బ తగిలిందండి, వెళ్ళింది రక్తం కారుతుంది, అని ఇక్కడ ఏమందు పెట్టాలి, ఏమి మాయం పెట్టాలి, దూరం తగ్గట్లేదు, హాస్పిటల్కి వెళ్ళి ఎలాగైతే మన శరీరానికి మనకు బాధ కలిగితే ఎంత బాధపడుతున్నామో ఈ సమాజంలో ఉండేటటువంటి మరెవరికైనా కలిగితే అంత బాధను చెందగలరు. వారికి అటువంటి సహాయం. అది సర్వభూత దయ, అందరి అందు దయ కలిగి ఉండడం. క్షమ, క్షమించే గుణము. జ్ఞానము, తపస్సు, జ్ఞానము, సత్యము. ఇవి 8 పుష్పములు. వీటిని ముఖ్యంగా మనము అలవర్చుకొని అలా నడుచుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యమైనటువంటిదని ఈ పాఠం ద్వారా తెలియజేశారు అన్నమాట. తర్వాత వాయినాల్, వాడి మనక్తినాల్ సిద్ధిగా. వాయి అంటే నోరు, నోటి ద్వారా భగవన్ నామాన్ని పాడదాం. వాడి మనక్తినాల్ సిద్ధిగా, మనసులో భగవంతుని ధ్యానం చేద్దాం నిరంతరం. ఇలా చేస్తే ఏమవుతుంది? ఓయప్పిజయం పొగుదురువాని ప్రణవం. ముందు గడిచినటువంటి, ముందు ఎప్పటి నుంచో ఉన్నటువంటి పాపరాశి, రాబోయే పాపరాశి, ప్రారంభంగా ఉన్న పాపరాశి అంతా కూడా ఈ చెప్పు అంటున్నారు. మనం ఒక అగ్నిలో దూదిని వేస్తే ఎలాగైతే మాయమైపోతుంది, దూది కనిపించదు, అలా మన పాపరాశి అంతా కూడా పటా పంచలైపోతుంది. కనుక ఓ గోపికలారా, మీరందరూ కూడా మన పాపరాశి అడ్డు తగిలి భగవంతునికి చేసే వ్రతంలో ఆటంకాలు కలుగుతాయని చింతించకండి. అందరూ విచ్చేయండి. మనస్సులో భగవంతుని నిరంతరము ధ్యానం చేస్తూ ఈ వ్రతాన్ని ఈ రోజు నుండి, రేపటి నుండి ప్రారంభిద్దామని నిన్న చెప్పింది. మనం ఈ రోజు వచ్చామని 6వ పాశురం నుండి అసలు వ్రతం ప్రారంభం. 5 పాశురాలు కూడా పరమాత్మ యొక్క తత్వము 5 రకాలుగా ఉంటుంది అని, పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చారూపాలుగా ఉంటుంది అని ఆ తత్వాన్ని అంతా తెలియజేసి నియమాలను చెప్పి ఈ వ్రతానికి ఎలా ఉండాలి, ఏవి భుజించాలి, ఏవి భుజించకూడదు, ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ చెప్పి పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఎలా నడుచుకోవాలి అనే విషయాలన్నీ కూడా తెలియజేయడం ఉపోద్ఘాతం. 5 పాశురాలకి వ్రతానికి సంబంధించిన నియమాలు పూర్తయినాయి. అసలు వ్రతం ఎప్పటికి ప్రారంభం? ఈ రోజు నుండి ప్రారంభం. అందుకని ఇవాళ నుండి చివరి వరకు కూడా మనం ఆబ్సెంట్ కాకుండా వస్తే చక్కగా వ్రతంలో పాల్గొనండి. మధ్యలో వస్తామన్నారు, అత్యవసరమైతే వెళ్ళొచ్చే కాదు, ప్రారంభం వచ్చి మళ్ళీ చివరికి వచ్చామని కూడా దీంట్లో వ్రతంలో ఉన్నట్టే. అందుకనే ఇంత సులభమైన వ్రతం మరి ఎక్కడ ఉండదు. అందుకని ఈ వ్రతంలో మనం అందరం పాల్గొంటూ ఈరోజు 6వ పాశురం ద్వారా ఏం తెలియజేశారు అనే విషయాన్ని చూద్దాం. 6వ పాశురం, உள்ளும் சிலம்பினால் உள்ளரையில் போய் வெள்ளை விழியங்கன் பேரரவம் கேட்டினையோ பிள்ளாய் எழுந்திராய் பேய்குலை நன்றுண்டு கள்ளச்சகடம் கலக்கள்ளோச்சி வெள்ளத்தரவில் துயிலமரந்த விட்டினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல வெள்ளுந்து అరియంద్ర పేరరవం ఉల్లుం పుగుందు కుళిరిందేలోరెంబావాయి అనేటటువంటిది 6వ పాశురం. అయితే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ధనుర్మాసంలో 5 ఎన్ని పాఠాలు మొత్తం మనకు 30 పాటలు. 30 పాటలని 5 విభాగాలుగా చేశారు. 5 ఇప్పుడు ఒక మొదటి 5 పూర్తి చేసుకున్నాం మనము. తర్వాత 10 మంది గోపికలను ఇప్పుడు వ్రతాన్ని ప్రారంభిద్దాం, అందరూ రండి అని కృష్ణ పరమాత్మ రేపు పొద్దున వస్తుంది. రేపు ఉదయం వస్తే మీకు కావాల్సినటువంటి వ్రతానికి సంబంధించిన సంభారాలు ఇస్తాను, నియమాలు చెప్తాను అన్నాడు కనుక ప్రొద్దునే లేచి వస్తున్నారు మనవాళ్ళు. ఆ రేపలలో ఎంతమంది గోపికలు ఉన్నారట, రేపలలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి తెలుసా? ఒక గ్రామం, ఆ గ్రామంలో ఒక 5 లక్షల కుటుంబాలు. అప్పుడు 5 లక్షల కుటుంబాలు కలిగినటువంటిది చిన్న గ్రామం. అయితే ఆ గ్రామంలో ఇంటి
కనీసం ఒక్కళ్ళన్నా ఆడపిల్లలు ఉంటారు, ఒక్కళ్ళేమి ఇంకెక్కువే ఉంటారు. కానీ మనం ఒక్కళ్ళని తీసుకున్నా ఎంతమంది? 5 లక్షల మంది గోపికలు. 5 లక్షల మంది గోపికలు అందరూ కలిసి వస్తున్నారట. వారంతా స్థలానికి ఇచ్చేసి మనందరం కలిసి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్దాం ఇలా చెప్పింది అమ్మ గోదాదేవి. ఇవాళ అందరూ బయలుదేరి వస్తున్నారు. వచ్చారా, కొంతమంది నిద్ర పోయారు, కొంతమంది నిద్ర పట్టలేదు. ఎందుకు? స్వామి చెంత వెళ్తున్నామనే ద్వారా ఎప్పుడెప్పుడు వెళ్తాము? కృష్ణ పరమాత్మను ఎన్ని రోజులు దర్శించలేదు, చాలా రోజుల నుంచి పెద్దవాడు పంపలేదు కృష్ణ పరమాత్మ దగ్గరికి. అందుకని పరమాత్మ దర్శించాలని కోరికతో ఉన్నటువంటి కొంతమంది నిద్రపోలేదు. కొంతమంది ఏమో కృష్ణుడిని ఆలోచిస్తూ పరమాత్మ యొక్క దివ్య చేష్టలను పూర్తి చేసుకుంటూ నిద్ర కాగానే లేవాలనిపించట్లేదు. కళ్ళు తెలిస్తే భగవంతుడితో దూరం అవుతుందని అలా ఉన్నారు. సరే అమ్మ ఆండాడు అమ్మవారు వచ్చి అందరు వచ్చారని ఒకసారి చూసి అందరు ఉన్నారు. 5 లక్షల మందిలో కూడా ఒక 10 మంది తగ్గారని అమ్మ గ్రహించి. అంటే చూడండి ఎంత స్నేహం. స్నేహం అనేది ఎట్లుంటుందంటే, స్నేహితులు ఏ ఒక్కళ్ళు రాకపోయినా మనకు తోచదు కదండి. ఎక్కడికైనా వెళ్తున్నాం, అందరం కలిసి వెళ్ళాలనుకున్నప్పుడు స్నేహితులు నువ్వు అడుగుతావు, నీవు వస్తున్నావా? రావట్లేదు. నువ్వు రాకుంటే నేను కూడా రాలేదు. లేదు అందరం కలిసి వెళ్దామని అంటే అందరూ వస్తారు. అలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. 5 లక్షల మంది, 10 మంది 20 మంది అంటే చూసుకొని ఒక 5 రాలేదనుకోవచ్చండి. 5 లక్షల మంది గోపికలలో కూడా 10 మంది తగ్గారు అని అయ్యో వాళ్ళు వస్తామన్నారు. నిన్న అందరూ అనుకున్నారు నేను వస్తా, తప్పకుండా వస్తాను, నేను ఈ టైం వరకు వచ్చేస్తా, నేనే ముందు వస్తాను. ఒక గోపిక అయినా చెప్పుకున్నారు. అయ్యో వాళ్ళు రాలేదు కదా, వాళ్ళని లేపుకొని వెళ్దాం, వాళ్ళ నిద్ర మేల్కొనుకొని వెళ్దాం, వాళ్ళ నిద్ర పట్టినట్టు మేల్కొని రావట్లేదు అని ఒక్కొక్క గోపిక దగ్గరికి బయలుదేరి వెళ్తారు. ఇవాళ నుండి ఇవాళ మొదటి గోపిక. అయితే అంతరార్థం ఏమిటి అంటే, ఆ గోపికలందరూ కూడా మహాభక్తులు. వాళ్ళు నిద్రిస్తున్నారంటే మనలాంటి నిద్ర కాదు. ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. మనది తామసిక నిద్ర, వాళ్ళది భగవత్ సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉండేటటువంటి సాత్విక నిద్ర. అలా ఉన్నటువంటి మహాభక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఇవాళ మొదటి గోపికలు నిద్ర మేల్కొస్తున్నారు. అమ్మ గోదాదేవి కుళ్ళు తెలియజేస్తున్నారు. ఈ తిరుపావ అంతా కూడా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత వీటన్నిటికీ కూడా సారభూతమైనదండి. 32 ఉపనిషత్ విద్యలు ఉన్నాయట. ఉపనిషత్తు 32 రకాలుగా ఉంటే 30 పాఠాలలో అంత ఉపనిషత్తు సారాన్ని విడిచి ఇచ్చింది అమ్మ. అంటే చాలా శ్రేష్టమైనది. ఇందులో ఒక పదాన్ని మనం పలికినా ఎంతో విశేషమైనటువంటి ఫలితము, శ్రేష్టమైనటువంటి ఫలితం లభిస్తుందట. అటువంటి పాటలను అందుకే పెద్దలు ఏం చెప్పారంటే, వీటిని 5 విభాగాలు చేశారంటే అని 5 మైందు మర్యాద మానిడై వయం సుమపదు మబ్బు అని 5 విభాగాలుగా. అంటే మనకు ఒక్కొక్క విభాగాన్ని అన్ని 10 ఒకలా ఉండకుండా ఇప్పుడు మొదటి 5 మాత్రం భగవతత్వాన్ని తెలియజేసినట్టు, తర్వాత 10 పాటలేమో 10 మంది గోపికలు నిద్ర మేల్కొల్పుతూ ఉంటారు, 10 మంది భాగవతోత్తములను నిద్ర మేల్కొల్పినట్టు. భాగవతోత్తములు అంటే ఎవరు? ఆళ్వాళ్ళు, భగవత్ భక్తిలో ఉన్నవాళ్ళు, భాగవతోత్తమ భక్తిలో మునిగి ఉన్నటువంటి వాళ్ళు. అటువంటి 10 మంది భాగవతోత్తములను మేల్కొల్పాలి. భాగవత గోష్ఠిలో మనం కలిసి ఉండాలి. భగవంతునికి ఆరాధన చేయడం చాలా ముఖ్యమండి. అనేక రకాల ఆరాధనలు ఉంటాయి భగవంతునికి చేసే ఆరాధనలు. అలా ఆరాధనలలో భగవంతుని ఆరాధన ఎంత ముఖ్యమో, భాగవతులతో కలిసి భగవత్ సన్నిధికి వెళ్ళడం కూడా అంత శ్రేష్టం. అందుకని ఈ అమ్మాయిని నిద్ర మేల్కొల్పుతున్నారు మొట్టమొదటి. ఆ తర్వాత ఇవాళ గోపికట ఆ అమ్మాయి యొక్క స్వభావం ఏమిటో చెప్తున్నారు. పిల్లాయి అన్నారు. పిల్లాయి అంటే అర్థం ఏమి? చిన్న పిల్లాడు. మరి వీళ్ళందరూ పెద్దవాళ్ళ? అందరూ పిల్లలే. కాకపోతే ఈ అమ్మాయి ఈ గోష్ఠిలో కొత్తగా చేరినటువంటి అమ్మాయి. భగవద్ భక్తిలోనికి ముందే ఆధ్యాత్మిక రంగంలోనికి కొత్తగా వచ్చినటువంటి అమ్మాయి అన్నమాట. సరిగా ఏమి తెలియదు అనమాట. అందుకని ఈ గోపికలు ఎప్పటి నుంచో వస్తున్న గోళ్ళకి వస్తున్న గోపికలు చూడండి. మనకు కూడా చాలా మంది కొత్త గోపికలు వచ్చారు. ఈ సంవత్సరంలో వస్తున్న వాళ్ళకి కొద్దిగా కొంచెం టైమింగ్స్ అవి అర్థం కావు, చూసి తెలుసుకుంటారు. అలాగే ఇవాళ గోపిక కూడా కొత్తగా వాళ్ళ గోష్ఠిలో చేరినటువంటి అమ్మాయి. అందుకని నిద్ర మేల్కొనడం లేదు. పిల్లాయి అన్నారు. చిన్నపిల్లలు ఓ పిల్ల అని కూడా పిలుచుకుంటారు కదా. పిల్లాయి అంటే ఓ చిన్నపిల్ల అని, అంతేకాకుండా భగవంతుని జ్ఞానంలో మునిగి ఉన్నటువంటి దానా అని, భగవత్ సంబంధం కలిగిన దానా అని, భాగవత గోష్ఠి గురించి ఏమి తెలియని దానా అని, ఎందుకంటే కొత్తగా వస్తుంది కదా అని సంబోధించారు. సంబోధిస్తూ తెలుపుతూ ఉన్నారు. భగవంతుని జ్ఞానం ఉంది ఈ అమ్మాయికి, కానీ భాగవతోత్తములతో అంటే భగవద్ భక్తులు, ఈ భగవద్ భక్తులతో కలిసి ఉండడం ఎలాగో సరిగా తెలియదు అనమాట. తెలియకపోతే మీరందరూ తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ భాషణంలో ఏం చెప్పారు అంటే, ఇటువంటి కొత్తగా వచ్చిన గోపికను గోదాదేవి ఇలా మేల్కొల్పింది.
ఎలా బుద్ధగించింది, ఎలా మన గోష్ఠిలో కలుపుకొని వెళ్ళింది అనే విషయాలన్నీ కూడా మనం ఈ పాత్రలో గమనించవచ్చు. ఇలా మాట్లాడుతున్న సంభాషణ ప్రారంభమైంది. ఎవరికి? ఇవాళటి గోపికకి అమ్మ గోదమ్మ. పుళ్ళు శిలంబినగాళ్ అన్నారు. అమ్మ పక్షుల యొక్క శబ్దం వినిపిస్తుంది. పక్షులు ఏం చేస్తాయండి? సూర్యుడు అస్తమించగానే అవి వాటి గూటిలోకి వెళ్ళాయంటే మళ్ళీ తెల్లవారు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర మేల్కొంటాయి. పక్షుల యొక్క శబ్దం వినిపిస్తుందా నీకు? పుళ్ళు శిలంబినగాళ్ పుల్లరైపోయి అంటున్నారు. పక్షుల శబ్దం వినిపిస్తూ పక్షులన్నీ శబ్దం చేస్తూ వెళ్తున్నాయి ఏమ్మా అని అంటే ఆ అమ్మాయి అది కదా, లేదు పక్షులు అప్పుడే మేల్కోలేదు, మీరే ముందుగా మేల్కొని ఆ నగర సంకీర్తన అవన్నీ చేస్తూ ఉంటే ఆ శబ్దానికి అవి లేచి ఉంటాయి. అవి లేచే సమయం ఇంకా కాలేదు. కానీ పక్షులు ఒకసారి నిద్ర మేల్కొన్నాయంటే మళ్ళీ పడుకో. నిద్ర మేల్కొన్న తర్వాత కూడా మళ్ళీ వెంటనే నిద్రపోయేటటువంటి జీవి ఏమైనా ఉంది ఈ లోకంలో అంటే అది మనమే. గ్రేట్ కదా. నిద్ర మేల్కొన్న తర్వాత ఇంకా కొద్దిసేపు ఇంకొక అరగంట దానికి పడుకునేది ఎవరు అని. ఏ జంతు రాశి ఏ జీవరాశి కూడా ఒకసారి కళ్ళు తెరిచాయి పక్షులు లేచాయంటే మళ్ళీ పడుకోవాలి. మళ్ళీ వాటి ఆహారం ఏంటంటే వెళ్తాయి, మళ్ళీ సాయంత్రం కావాల్సిందే. అందుకని అంత గొప్పనైనటువంటి పక్షులు. అయితే అమ్మాయి అది కాదు మీ అలజడికి అవి వేసి ఉంటాయి. ఏదైనా గుర్తు చెప్పండి, సూర్యోదయం అయింది అని చెప్పడానికి ఇంకొక గుర్తు చెప్పండి అంటే అసలు పక్షులు అంటే ఎవరు? రెండు రెక్కలతో విహరించేటటువంటి జ్ఞానము అనుష్ఠానము కలిగినటువంటి మహానుభావుల వంటివి పక్షులు అని చెప్తారు. మహానుభావులు కూడా జ్ఞాన అనుష్ఠానములతో అంతటా సంచరిస్తూ అందరికీ జ్ఞాన రాశిని పంచుతూ ఉంటారు ఆచార్యులు అన్నమాట. అయితే సరే ఇంకొక గుర్తు చెప్తాను విను అన్నారు. పుల్ల రైలిపోయి పక్షిరాజైనటువంటి గరుత్మంతుడు ఉన్నాడు. ఆ గరుత్మంతుడు ప్రధానంగా ఉండేటటువంటి ఆ స్వామి యొక్క కోవెలలో తెల్లటి శంఖధ్వని వినిపించడం లేదా అన్నారు. పక్షిరాజైనటువంటి గరుత్మంతుడు అని చెప్పడం ఎందుకు? స్వామి పేరు వెంకటేశ్వర స్వామి కోవెల్లో అనొచ్చు కదా అన్నారు. అంటే తెల్లటి శంఖ గరుత్మంతుడి నాథుడిగా చెప్తున్నారంటే వేదాలలో వేదాత్మ విగహేశ్వర అని స్వామి. వేదాలన్నింటిలో కూడా వేదమంతా కూడా ఎవరుంటారండి? వేదంలో ఉండేది ఎవరు? శ్రీమన్నారాయణుడే. ఆ శ్రీమన్నారాయణునికి వాహనముగా ఉన్నటువంటి గరుత్మంతుడు అంటే చాలా శ్రేష్టమైన వాడని మన వాడు. ఎక్కడ ఉన్నా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా గోదమ్మ తల్లి అందరి యొక్క గొప్పతనాన్ని తెలియజేసి చెప్తుందండి. ప్రతి భాషలో కూడా విశేషార్థాలు అనేకంగా ఉంటాయి. ఆ వేదమే నారాయణ అని చెప్పబడ్డాడు కనుక అంత గొప్పగా చెప్పారు. శృతి శిరసిగితే బ్రహ్మని శ్రీనివాసే అంటారు. అంతేకాదు వేదం వెవ్వడి వెతకడిది ఆ దేవుని కొనియాడుడి. వేదం వెవ్వని వెతికడిది ఆ దేవుని కొనియాడుడి అన్నారండి అన్నమయ్య కూడా. అటువంటి దేవుని కోవెలలో ఈ రోజు విశ్వరూప సేవ జరుగుతుంది. ఉదయం ప్రొద్దున జరిగేటటువంటి సేవ జరుగుతున్నాయి. వాటికి గుర్తుగా తెల్లటి శంఖాన్ని ఒకటి చక్కగా ధ్వనించేవారట. అంటే అప్పుడు ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కోవెల్లో ఆరాధనలు ప్రారంభమయ్యాయి అని తెలుసుకుని రావడానికి గుర్తుగా అటువంటి తెల్లటి శంఖం అంటే జ్ఞానానికి ప్రతీక అండి. జ్ఞానాన్ని సంపాదించుకునేటటువంటి జన్మ అండి మానవ జన్మం అనేది. మనం ఏం చేయాలి? ప్రొద్దున ఏం తిండి తిన్నామా, మధ్యాహ్నం ఏం భోజనమా, రాత్రికి ఇంకేం చేసుకుందామా అని కాకుండా మనం ఈ రోజు ఎంత జ్ఞానాన్ని సంపాదించామండి. అదే వాళ్ళు అడిగిన ప్రశ్నకు నాకు ఎంతవరకు సమాధానం అవచ్చు? నేను ఇవాళ తెలుసుకున్న విషయాన్ని మళ్ళీ ఒకసారి పునరాలోచన చేస్తున్నానా, లేదు మా ఇంట్లో ఉన్నటువంటి మన పిల్లలకి చెప్తున్నానా? అలా చెప్తూ ఉంటే అభివృద్ధి చెందుతుందండి విద్య యొక్క గొప్పతనం ఏమిటి? మనం సంపాదించిన జ్ఞానాన్ని మనం మళ్ళీ ఒక్కరితో పంచుకోకపోతే మర్చిపోతాం. పంచుతూ ఉంటే కరిగిపోదండి. ధనమైతే పంచండి, 1000 రూపాయలు అంటే పంచండి, కలిసి అయిపోతాయి, మళ్ళీ రావు. అదే విద్య అయితే ఎంత పంచింది అంత పెరుగుతుంది. విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురుణాం గురుః అంటారు. విద్యా విదేశ బంధుగమనే విద్యా పరాదేవత. విద్య ఎంత గొప్పది తెలియజేశాడండి భర్తృహరి గారు. మన దగ్గర ఉంటుంది, దానిని పంచాలి. పంచుతుంటే ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. అటువంటి జ్ఞానాన్ని సంపాదించండి అని తెలియజేస్తారు. జ్ఞానము ఆరాధనం సర్వేషాం విష్ణోరారాధనం పరం తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయారాధనం పరం అన్నారు. ఆరాధన అన్నింటిలోకి కూడా శ్రీ మహావిష్ణువు యొక్క
భాగవతోత్తములను ఆరాధించడం అనేది మరొక గొప్పతనం. పెద్దలు వచ్చినటువంటి వాళ్ళని భాగవతోత్తములు అంటారు. మనం వచ్చారు కదా మన టీటీవీ నుండి, అలా వచ్చినటువంటి వారిని మనం ఆరాధించుకోవాలి, గౌరవించాలి, నమస్కరించగలగాలి. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి జ్ఞాన సంపద. అందరితో ఎలా నడుచుకోవాలి తెలుసుకొని పెద్దలతో భాగవతోత్తములతో ఎలా నడుచుకోవాలి తెలుసుకోవాలి. భాగవత సంబంధంతో కలిసి భగవంతుని ఆరాధించాలి అని తెలియజేస్తూ మళ్ళీ పిలుస్తున్నారు. పిల్లాయి అన్నారు. పిల్లాయి ఎజుందిరాయి పేరులేనందు భాగవత సంబంధం తెలియనటువంటి దానా అని సంబోధన. అమ్మాయికి గోప రాలేదని కొత్తగా వచ్చినటువంటి గోపిక కదా నేను సంబోధన. యజుందిరాయి అంటే రేపమా అని అర్థం. నిద్ర మేల్కో అమ్మా, ఇంకా త్వరగా వెళ్ళాలి అని. అయినా కూడా విముఖంగా ఉంటాడు ఆ గోపిక. సరే, వీళ్ళందరికీ ఎవరంటే ఇష్టం? కృష్ణుడు అంటే ఇష్టం. అందుకని కృష్ణుడికి ఏమైనా ఆపద సంభవించింది అంటే తట్టుకోలేనండి గోపికలు ఎవరైనా సరే. అందుకని ఈ అమ్మాయిని కాస్త భయపెడదామని మళ్ళీ చెప్తుంది అమ్మ గోదమ్మ తల్లి. పేయిములైనంజుండు అని అంటే పూతన విషాన్ని స్వీకరిస్తున్నాడు. పూతన విషం ఇవ్వడానికి వచ్చిందట కృష్ణ పరమాత్మకి. మరి కృష్ణుడికి ఏం జరుగుతుందో ఏమో అనిందట. వెంటనే అమ్మ ఏమంది, కృష్ణుడు ఎప్పుడో పూతనని సంహరించాడు, పూతన విషం ఇవ్వడానికి వచ్చింది, ఆ పూతనని కృష్ణ పరమాత్మ సంహరించి వేశాడు కదా, ఇప్పుడు ఎందుకు ఆ మాట చెప్తున్నావు అనేది. సరే, పూతన ఎవరండి అసలు? పూతన అంటే పవిత్రురాలు కాదు అన్నాడు. నా అంటే కాదు లేదు కదా. పూతన అంటే పవిత్రత లేనటువంటి దుర్మార్గురాలు. లేకపోతే ఒక తల్లి వలె వచ్చి చిన్న పిల్లవాడికి సంహరించాలనేటటువంటి ఆలోచనతో వచ్చింది చూసారా. అయితే అట్లాంటి ఆలోచన ఎలా కలిగిందట పూతనకి అంటే? అసలు పూతన ఎవరు అంటే బలిచక్రవర్తి కుమార్తె. గత జన్మలు బలిచక్రవర్తి కుమార్తె పేరు రత్నమాల. ఈ అమ్మాయి చూస్తున్నప్పుడు బలిచక్రవర్తి వామనుడు వచ్చాడు కదా బలిచక్రవర్తి దగ్గరికి. 3 అడుగుల నీళ్ళు దానం అడిగాడు. ఆ వామనుడిని చూడగానే చాలా ముద్దొచ్చి ఈ పిల్లవాడికి నేను పాలిస్తే బాగుండు అనుకుంది. మాటలతో ఉంటుందండి ఆ అమ్మాయిలలో. నేను పాలు ఇవ్వాలి, ఎలాగైతే ఈ అబ్బాయికి ఎంత బాగున్నాడు, ఎంత ముద్దొస్తున్నాడు, చిన్నపిల్లలు కూడా కానీ ఎత్తుకోవాలనిపిస్తుంది, ముద్దాడాలనిపిస్తుంది అలా అనుకున్నాడు. తర్వాత ఏమైంది, దానం ఇచ్చిన తర్వాత త్రివిక్రముడు అయ్యాడు. పెరిగిపోయి వామనుడు ఆ బలి చక్రవర్తి యొక్క సంపదనంతా కూడా స్వీకరించాడు కదా. అది చూసిన తర్వాత అనుకుంది, ఈ వీడికి అసలు నేను పాలు ఇవ్వడం కాదు, విషం ఇవ్వాలి. భగవంతుడు రెండింటినీ కూడా ఆమె కోరికను తీర్చాడు ఈ విధంగా. అది విషయం. అందుకని అంటే అమ్మాయి చెప్తుంది, మళ్ళీ చెప్తున్నారు, కళ్ళచ్చరడం కాదు, పూతన సంగతి చెప్పేసింది కదా అని మళ్ళీ భయపెడదామని గోదాదేవి చెప్పింది. కళ్ళచ్చరడం అంటే ఒక శకట మీదికి ఒక రాక్షసుడు ఆవహించాడట మన కృష్ణుడికి. ఏ ఆపద సంభవిస్తుందో ఏమో అమ్మ రా తొందరగా వెళ్దామంటే. శకటాసురుడు ఎప్పుడో వచ్చాడు, ఏడుస్తూ పాలు కావాలని చిన్నపిల్లలు ఏడుస్తూ కాళ్ళు చేతులు ఊపుతూ ఉంటేనే ఒక పాదము తగిలి ఆ బండి తునాతునకలైందండి. ఆ బండి యొక్క ఇక్కడి సంధి బంధములన్నీ విడిపోయాయి. నెలల రోజుల పిల్లవాడే కదా అట్లా జరిగింది అంటే. ఓహో, గోదాదేవి అనుకుంది ఇంకేం చెప్పినా కూడా ఈ గోపిక భయపడేటట్టు లేదు అనుకొని మళ్ళీ తెలియజేస్తున్నారు. వెళ్ళంతర వెళ్ళి నీలమనంత విత్తినై పాల సముద్రంలో శేషతల్పం పైన శయనించినటువంటి స్వామి శ్రీమన్నారాయణ ఉన్నాడు కదా. ఆ శ్రీమన్నారాయణని ఎక్కడ ఉంటాడని పాల సముద్రంలో ఉన్నటువంటి స్వామిని భావన చేస్తారట. ఎవరు? మునులు, ఋషులు, వాళ్ళందరూ కూడా. మన మనస్సులో పరమాత్మ ఉన్నాడా? మనలో ఉన్నాడా? అంతర్యామి రూపంలో ఉన్నాడు. నిద్రించేటప్పుడు ఏం చేయాలంటే మనము భగవంతుడు మన ఎందున్నాడు కదా, పాల సముద్రంలో శేషతల్పంపై శయనించిన స్వామి ఉన్నాడు అని స్వామి నిద్ర గురించి మనం పడుకోవాలి, నెమ్మదిగా పడుకోవాలట. అందుకే మహర్షులు, ఋషులందరూ నెమ్మదిగా లేస్తున్నారట. ఎందుకంటే నెమ్మదిగా లేవడం అంటే హృదయంలో ఉన్నటువంటి భగవంతుడికి అంతరాయం కలుగుతుంది. నెమ్మదిగా లేచి నెమ్మదిగా హరిహరి 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 అంటున్నాడు. ఎందుకంటే లేచిన వెంటనే ఏం చేయాలి? హరినామస్మరణ చేయాలి. కనీసం 7 సార్లు చేయాలి అని చెప్పాడు. ప్రహ్లాదుడు తెలియజేశాడు. అరే హరటి పాపాన్ని దుష్టశక్తి నపేసుకున్న అనిచ్చయాన్ని సంస్కృతిలో దహత్యవని పావక అంటూ స్తోత్రం హరి అష్టకం ఉంటుంది. అందుకని హరిహరి అని కనీసం 7 సార్లు అన్నాడు. చదవగలిగితే మొత్తం స్తోత్రం చదవండి. హరియష్టకం ఇదం పుణ్యం ప్రాథమిక ఎప్పుడే ఆయుష్యం, బలం, ఆరోగ్యం, యశో, వృత్తి, శ్రియావహం. మనకు కావలసినవన్నీ లభిస్తాయండి. ఉదయం లేచిన వెంటనే హరియష్టకం చదివి. హరియష్టకము, కృష్ణాష్టకము,
పంచాయత స్తోత్రము ఇవన్నీ చదువుతా. అంతనే మన శ్రీమతి స్తుతిమాలలో మొదటి పేజీలు అన్ని ఇవే కదా, ప్రాత స్మరణం అని పేరు. వాటన్నిటిని కూడా మనం పఠించగలగాలి, మన పిల్లలకు నేర్పగలగాలి. మనం పఠిస్తున్నాం, మనకు వచ్చింది, మన పిల్లలు మన మనమలు వాళ్ళందరినీ కూడా చూడవలసిన బాధ్యత మనదే కదా. మన సంప్రదాయంలోనికి వాళ్ళని తీసుకొని రావాలి, మనకు తెలిసినటువంటి మన స్నేహితులను తీసుకొని రావాలి. ఎందుకంటే ఇది ఒక శ్రీమన్నారాయణుడు భగవద్ రామానుజాచార్యులు ఏర్పరిచినటువంటి శ్రీ వైష్ణవ శ్రీ విశిష్టాద్వైత సంప్రదాయాన్ని ప్రచారం చేయడం మన ధర్మం అని మన ఆచార్యులు అయినటువంటి చిన్నజీయ స్వామి వారు తెలియజెప్పేటటువంటి మాట. అందుకని దాన్ని మనం కూడా పాటించగలగాలి. అయితే ఆ క్షీర సాగరంలో ఉన్నటువంటి పరమాత్మను హృదయంలో ఉంచుకున్నటువంటి ఋషులు మునులు లేచి హరిహరి హరిహరి అంటున్నారు. చాలా నెమ్మదిగా అంటున్నారు. వాడు అనడం కూడా మళ్ళా గట్టి గట్టి అరవగా ఋషులు మునులు అంత వాళ్ళు అంటున్నటువంటి మాట మా హృదయాలలో చేరి మాకు మేము మేల్కొన్నాము. నీకు వాళ్ళ యొక్క హరినామం కూడా వినిపించడం లేదా అంటే అంత చిన్నగా ఎట్లా వినిపిస్తుందండి? ఇంత పెద్ద సౌండ్ పెడితేనే వినిపించడం లేదు అనుకుంటే వాడు ఒక్కడో ఇద్దరు కాదు కదండి. అప్పుడు మహర్షులు ఋషులు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ చిన్నగా అన్నటువంటి శబ్దము చల్లగా నెమ్మదిగా మనస్సులలో చేరిపోయి అలా మేము మేల్కొన్నామమ్మా అన్నారు. మెల్ల వెజుందు మెల్లగా రేచి అరియన్న పేరడవం హరిహరి అనేటటువంటి పేద ధ్వని వచ్చింది. ఉళ్ళు ముందు కుళిరిందేలో మా మనసులు చల్లపరిచింది, మేము అందుకని మేల్కొంటున్నాము. పరమాత్మకు సేవ చేయాలని కోరిక ఉండాలంటే ఏం చేయాలి? మనం అనుకుంటున్నాం మనకి దేహం ఈ శరీరం లభించింది, ఇంద్రియాలు ఉన్నాయి, చేతులు కాళ్ళు చెవులు కళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? సరే మనం చేసేటటువంటి పనంతా మన జీవనాధారాన్ని మధ్యాహ్నం 8 గంటలు పొద్దున వండుకుంటున్నాం, సాయంత్రం 8 గంటలు మధ్యాహ్నం ఇదైతే తప్పదు. ఎందుకంటే శరీరమాద్యం కర్మ సాధనం అన్నారు, అది కూడా చూసుకోవాలి కదా. మరి మనము హాయిగా జీవించి ఉండాలంటే శరీరాన్ని కూడా పోషించాలి. కానీ అదే ముఖ్య ధ్యేయంగా పోషిస్తుంటూ కూర్చుంటున్నామేమో అని ఒక్కొక్కసారి మనకి అనిపిస్తుంది. కాదు, మన ఈ జీవనం దేనికోసం ఉండాలంటే భగవంతుని సేవించడానికి ఉండాలి. 2 రకాలు ఉంటుందంట భగవంతుని సేవ చేయడం. ఏమిటది అంటే ఒకటేమో మొదటిదేమో భగవంతుని యొక్క కథలనే వింటూ ఉండడం ఆనందం. ఎందుకంటే చెవులకి శ్రవణం 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 అన్నారు కనుక మనకు అలవాటైంది కనుక భగవత్ కథలను వింటూ కూర్చుంటారండి. నాకు అదే ఆనందం, మంచిది అది కూడా. తర్వాత మరొకటి ఏంటంటే శారీరక కైంకర్యం, కాయిక కైంకర్యం అంటారు. అంటే పుష్పమాలను సమర్పించడము, స్వామికి బింజామన సేవ చేయడము, ఆభరణములను ధరింపజేయడము, ఇలాంటి మన ఇంట్లో ఉన్నటువంటి పటాలన్నింటినీ కూడా మనం సవరించు చేస్తుంటాం. అది కాయిక సేవ. ఇవన్నీ అయితే ఈ నిద్రిస్తున్నటువంటి గోపిక ఏ రకానికి చెందింది అంటే మొదటి రకం. భగవత్ కథలను వినుకుంటూ ఉండడమే అందుకు ఆనందం. అలా వినుకుంటూ ఉంటుంది. అయితే అమ్మ అంటుంది, అందరూ అలా ఉంటే ఎట్లా అమ్మ, లేచి రావాలి కదా. ఇలా నచ్చ చెప్పడము కోపం మీద కాదండి. కోపడుతుందా? లేచినావా లేదా? ఇంకా టైం అవుతుంది, ఇంకా స్కూల్ టైం అవుతుంది, ఎగ్జామ్ అన్నాం. మనకి ఇంట్లో రోజు పొద్దున ఉండేది ఇదే మాటలు అని అనడం లేదండి. అమ్మ నెమ్మదిగా బుజ్జయించి మంచి మాటలతో లేకపోయింది. అట్లా లేకపోతే అందరికి ఎంత హాయి ఉండదు కదా. కానీ మన మాటలు లేకపోతే ఇది లేవదు మొండి ఇది అన్ని మాటలు వచ్చేస్తాయి. అందుకని అమ్మ అందరూ ఇలా ఉంటే ఇలా అమ్మ నువ్వు మాతో కలవాలి, కలిసి. ఎందుకంటే నిన్న మొన్న వచ్చి నేను కూడా మీతో కలుస్తా, మీకు మీ గోష్ఠిలో ఉంటానండి, నన్ను కూడా జాయిన్ చేసుకోండి అన్నటువంటి అమ్మాయి కదా. అందుకని సరే అందుకనే మంచిగా పిలుస్తుంది అమ్మవారు. అమ్మ నువ్వు కూడా మాతో కలవాలి, అందరము కలిసి పరమాత్మ యొక్క సేవ చేసుకుందాం రావాల్సింది అన్నారు. అంటే అప్పుడు అమ్మాయి పెళ్లిగా లేచి వీళ్ళ యొక్క గోదాదేవి యొక్క గోపికలందరి యొక్క సమూహంలోనికి గోష్ఠిలోనికి వచ్చి చేరింది. ఈ గోపిక గోష్ఠిలో కలిసి చేరిన తర్వాత గోదాదేవి వారి గోపికలందరూ కలిసి భగవత్ సన్నిధికి బయలుదేరుతూ ఉంటే మరొక అమ్మాయి కూడా నిద్ర లేవలేదు అని తెలుసుకొని అక్కడికి వెళ్తూ ఉంటారు. ఈ భాగవత గోష్ఠి అని పేరు. ఇప్పుడు గోష్ఠి అంటే ఏమని పేరు? భగవద్ భక్తులు కనుక భాగవతులు అంటారు. భాగవత గోష్ఠిలో చేరినటువంటి అమ్మాయి సంతోషంతో చేరింది. వీళ్ళందరూ ఈ గొప్పతనాన్ని, భాగవతుల గోష్ఠి యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటటువంటి పాఠమే ఈనాటి ఈ 6వ పాఠం. అటువంటి భాగవత గోష్ఠికి గురించి తెలియజేసినటువంటి అమ్మ గోదాదేవికి మనం కూడా ఒకసారి నమస్కారం చెప్పుకుంటూ ఇవాళ పాఠాన్ని మనం అనుసంధానం చేసుకొని తర్వాత కార్యక్రమాలకు వెళ్దాం. పుల్లు మనుషులు వినగాళ్ పుల్లరై పోయి
கிளை வெளிச்சங்கள் பேரவம் கிளையோ பிள்ளாய் எதிர்ந்திராய் முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கல்யக்காலோச்சி வெள்ளத்தரவில் கீழமர்ந்த வீட்டினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்லவிருந்து அரியன்ற பேரவம் உள்ளம் புகுந்து குளிர்ந்தேலோரெல்லாம்